నమస్తే టారా ఫోర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో నెక్స్ట్ 7 డేస్ ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ కూడా మాకు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకెప్పుడు ఈ వీడియో కనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం నెక్స్ట్ 7 డేస్ పైల్ నంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుంది. సో, నెక్స్ట్ 7 డేస్ పైల్ నంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి బటర్‌ఫ్లై మెటమార్ఫోసిస్ వచ్చింది. సెకండ్ కార్డ్ వచ్చి స్కల్ ఎండింగ్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ వచ్చి గ్లోబ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఫైనల్ కార్డ్ వచ్చి యాంకర్ స్టెబిలిటీ. బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి మనకి మూన్ కార్డ్ ఉంది. ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ బటర్‌ఫ్లై మెటమార్ఫోసిస్ అంటే ఏంటి? బటర్‌ఫ్లై ఫస్ట్ వచ్చి క్యాటర్‌పిల్లర్ లాగా, గొంగళి పురుగు లాగా ఉంటుంది. ఆ గొంగళి పురుగు ఏం చేస్తుంది? దాని చుట్టూరు అది ఒక వలయం లాగా సృష్టించుకొని ఒక కక్కూన్ ఫేజ్‌లోకెళ్ళి అక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ బటర్‌ఫ్లై లాగా ఎమర్జ్ అవుతుందన్నమాట. బయటకొస్తుంది. సో లైఫ్‌లో మార్పులు అనేటివి ఉంటాయి. ఏది కాన్స్టెంట్‌గా అట్లనే స్టేబుల్‌గా ఉండదు. మార్పు చెందినప్పుడే మనం ఎవాల్వ్ అవ్వగలుగుతాము ఫార్ బెటర్మెంట్. క్యాటర్‌పిల్లర్ ఎట్లుంటుంది? అది చూడ్డానికి అంత అందంగా ఉండదు. కానీ బటర్‌ఫ్లై లాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరం దాని వెనకాల పడతాము. దాని అందం వల్ల అది ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా బ్యూటిఫుల్‌గా ఎమర్జ్ అవుతున్నారనమాట. మిమ్మల్ని మీరు మార్చుకొని తద్వారా ఏంటంటే మీకు తెలుస్తుంది మీకు ఏది అవసరం లేదు, మీకు ఏది అవసరం అని చెప్పి. అందుకని ఇక్కడ ఎండింగ్స్ ఉన్నాయన్నమాట. వద్దని వాటిని వదిలేసి కావాల్సిన వాటిని ముందరకు తీసుకొని వెళ్ళిన దానివల్ల ఏమవుతుందంటే న్యూ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ న్యూ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతున్నాయో దీన్ని మీరు బాగా అడాప్ట్ చేసుకొని వాటిని యుటిలైజ్ చేసుకొని లైఫ్‌లో ఒక స్టెబిలిటీ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ లంగర్ దేనికి వాడతారు? పడవ ఒడ్డుకు చేరిన తర్వాత అది అక్కడ నిలకడగా ఉండడానికి లంగరేస్తారు. సో, ఈ పాసిబిలిటీస్ వల్ల మీకట్లా స్టెబిలిటీ వస్తుందనమాట లైఫ్‌లో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎమోషన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అవి మీకు బలం చేకూర్చాలి తప్పితే అవి మీ బలహీనతలు అవ్వకూడదు. సో, మీ ఎమోషన్ షుడ్ బి యువర్ స్ట్రాంగ్ పిల్లర్స్. దే షుడ్ నెవర్ బి యువర్ వీక్‌నెసెస్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళకి ఈ నెక్స్ట్ 7 డేస్. సో ఇక్కడ మార్పు చెందబోతున్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ ఎండింగ్స్ ఉన్నాయి. ఎండింగ్స్ ఉన్నాయి అంటేనే అక్కడి నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయని అర్థము. సో ఈ న్యూ బిగినింగ్స్‌లో మీకు న్యూ పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో ఈ న్యూ పాసిబిలిటీస్ వల్ల లైఫ్‌లో స్టెబిలిటీ వస్తుంది. బ్యూటిఫుల్. అండ్ goals. Progress is positive and personal goals will be achieved. Beautiful. మీకు ఇప్పుడు మీరు ఏదైతే గోల్స్‌ని మీరు ఏవైతే పెట్టుకున్నారో వాటిలో మీకు పాజిటివ్‌గా ప్రోగ్రెస్ ఉందంట. మీ పర్సనల్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో అంటే పర్సనల్‌గా నేను సన్నగవ్వాలి, లేదు నేను ఇంకా నన్ను నేను బెటర్ చేసుకోవాలి, నేను అనుకున్నట్లు నేను నెలకింత సంపాదించుకోవాలి, ఏదన్నా గానీ మీ గురించి మీరు ఏదైతే పర్సనల్ గోల్స్ పెట్టుకున్నారో వాటినైతే మీరు సాధించుకుంటారంట. బ్యూటిఫుల్. ఈగల్. యూ విల్ సోర్ టువర్డ్స్ యువర్ డెస్టినీ విత్ గ్రేటర్ క్లారిటీ అండ్ స్ట్రెంగ్త్. డెస్టినీ అంటే ఏంటి? మన తలరాత. మనం ఏదైతే రాసుకొని వచ్చుకున్నామో దాన్ని మీరు ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకుంటారంట. అంటే మీరు ఏ పర్పస్ పైన భూమిపైకి వచ్చినారు, మీరు ఏం చేస్తున్నారు, దానిపైన మీరు క్లారిటీ తెచ్చుకొని ఇంకా బలంగా మోటివేట్ అయ్యి ముందరికి వెళ్తున్నారంట. బ్యూటిఫుల్. డ్రాగన్ ఫ్లై. హ్యావ్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ గ్రేట్ జాయ్, రెన్యువల్ అండ్ కనెక్షన్ టు స్పిరిట్. బ్యూటిఫుల్. ఇక్కడ డ్రాగన్ ఫ్లై ఏం చెప్తుందంటే మీరు అదే కాన్ఫిడెన్స్‌తో ఏదైతే స్ట్రెంగ్త్ మీకు వస్తుందో
ఆ స్ట్రెంగ్త్‌తో, కాన్ఫిడెన్స్‌తో మీరు ముందరికి వెళ్ళండి. ముందరికి వెళ్ళి మీరు హ్యాపీనెస్‌ని పొందబోతున్నారు. ఈ రెన్యువల్స్ అంటే ఏదైతే మార్పుందో ఇక్కడ మెటమార్ఫోసిస్ వచ్చింది. ఇక్కడ రెన్యువల్స్ గురించి ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో, సో ఈ చేంజెస్ ద్వారా యూ విల్ బి కనెక్టెడ్ టు ది స్పిరిట్ అంటున్నారు. ఇక్కడ స్పిరిట్ అంటే ఎవరు? మీ హయ్యర్ సెల్ఫ్ అవ్వచ్చు, లేదు మీరు నమ్ముతున్న డివైన్ పవర్స్ గావచ్చు, దేవుడు, సో మీ యాన్సిస్టర్స్ గావచ్చు, వాళ్ళతో మీరు కనెక్టెడ్‌గా ఉండి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీరు సక్సెస్ పొందగలుగుతారు. ఇదే కాన్ఫిడెన్స్‌తో ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో ఇక్కడ మీకు ఔల్ కార్డ్ వచ్చింది. సో ఇది సారీ, నా గొంతు అంత బాలేదు. ఇక్కడ చూసారా 2 కార్డ్స్ 23, 23 బ్యూటిఫుల్. 2323 ఏంజెల్ నంబర్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో 2323 మనకేంటంటే మీరు ఏదైతే పాత్‌లో వెళ్తున్నారో కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నారు. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు బెస్ట్ అవుట్‌కమ్స్ ఇవ్వబోతుంది. మార్పుకి భయపడకండి. ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ లైఫ్‌లో ఎదురైనా గానీ మీరు వాటిని అధిగమించి మీ పురోగతి వైపు అడుగులు వేస్తారు. గ్రోత్ అనేది చాలా బావుంటుంది అని చెప్తున్నారనమాట. దేర్ ఆర్ స్పిరిచువల్ మెసేజెస్ అండ్ గ్రేట్ విజ్డమ్ టు బి ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. మొత్తం మార్పు గురించే మాట్లాడుతున్నారనమాట. సో ఆ చేంజెస్ జరుగుతున్నాయి. ఈ చేంజెస్ ద్వారా మీకు గ్రేట్ లెర్నింగ్స్ అనేటివి వస్తున్నాయి. మీరు చాలా నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ 7 డేస్ ఏంటంటే మీరు చాలా నేర్చుకోబోతున్నారు. అండ్ ఏదైతే నేర్చుకుంటారో ఇది మీకు లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారనమాట. విజ్డమ్ మీలో ఉన్న ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. మీరు చూసే విధానం మారుతుంది. మీకు అర్థమవుతుంది మీకు ఏది అవసరం, ఏది అవసరం లేదు అని. సో ఇదైతే ప్రోగ్రెసివ్‌గా ఉంది. నెక్స్ట్ 7 డేస్ ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ టువర్డ్స్ ప్రోగ్రెస్. పాసిబిలిటీస్ ఓపెన్ అవుతుంది. మీరు అనుకున్న స్టెబిలిటీ వస్తుంది. ఈ ఈ ఏది జరుగుతున్నా గానీ మీరు పాజిటివ్ యాంగిల్‌లోనే చూడండి. సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. బ్యూటిఫుల్. మీరు సాధించాలనుకున్నటివి సాధిస్తారు. కొత్త జాబ్ వైపు అడుగులు వేస్తున్నా గానీ, కొత్తగా మీరేం జేయాలనుకున్నా గానీ. ఎందుకు అంటే ఇక్కడ మాస్టర్ నంబర్స్ ఇక్కడ 22 ఉంది. అంటే ఇంట్యూషన్‌ని నమ్మండి అని అర్థం అనమాట. ఇక్కడ నంబర్ 11 ఉంది. మీ ఇండివిడ్యువాలిటీ మీ పైన మీరు ఎక్కువ కాన్సంట్రేట్ జేయండి. సో ఎప్పుడైతే మీ పైన మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారో మీరు అనుకున్నట్లు మీరు పొందగలుగుతారు. అండ్ ఇక్కడ 31 ఉంది. అంటే 4 ఆ స్టెబిలిటీలోకి వస్తున్నారు. అండ్ ఏదైతే అలైన్‌మెంట్ వస్తుందో అది నంబర్ 7 వచ్చి లైఫ్ లెసన్స్ గురించి మాట్లాడుతుంది. స్పిరిచువాలిటీ అంటే మీరు స్పిరిచువాలిటీ వైపు అడుగులు వేయడమో, లేదు ఆల్రెడీ స్పిరిచువల్‌గా ఉంటే దాంట్లో ఇంకా ప్రోగ్రెస్ చెంది ఇక్కడ కనెక్షన్ టు స్పిరిట్ అనింది గదా! సో దైవంతో చాలా దగ్గరగా ఉన్నారనమాట. మీ ఎనకాల ఆయన ఉన్నాడు. మిమ్మల్ని నడిపిస్తున్నారు. సో మీరైతే భయం లేకుండా ముందరికి అడుగులు వేయొచ్చు. 8 స్పీక్స్ అబౌట్ అండర్‌స్టాండింగ్. అండ్ మీరు అనుకున్న వాటిని మీరు అకంప్లిష్ చేసుకోగలుగుతారు. 9 స్పీక్స్ అబౌట్ సంథింగ్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఏదో అంతమవుతుంది. అక్కడి నుంచి ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎండింగ్స్ గూడా ఉన్నాయి. సో అంతమవుతుంది. అండ్ ఇది సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అయ్యి నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటివి గూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ జేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళా 13 ఇక్కడ 31 ఇక్కడ 13 ఉంది. సో మిర్రర్ ఇమేజెస్. సో 4 స్పీక్స్ అబౌట్ స్టెబిలిటీ. ఆ స్ట్రక్చర్‌లోకి వస్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ తీసుకుందాం. డెత్ స్పీక్స్ అబౌట్ ట్రాన్సిషన్. డెత్ స్పీక్స్ అబౌట్ చేంజ్. డెత్ స్పీక్స్ అబౌట్ ఏదో ఎండ్ అవుతోంది. ఇక్కడి నుంచి కొత్తగా బిగిన్ అవుతుంది. టవర్. అండ్ ఇది డిజాస్టర్ లాగా. అంటే మనకి తెలీదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ జరగబోతోంది. మీరు అస్సలకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏవైతే మార్పులు జరుగుతున్నాయో అది మీ మంచి కోసమే జరుగుతుంది. అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను గాబరా పడిపోయి, నేను భయపడిపోయి, నేను టెన్షన్ అయిపోయి, నేను గందరగోళం చేసేసుకుంటే మళ్ళా మొదటికొస్తామనమాట. ఇక్కడ గట్టిగా నిలబడగలిగితే ఎందుకంటే ఇక్కడ అంతం ఉంది. అంతం నుంచి ఆరంభం వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఎండ్ అయితేనే గదా! కొత్తగా ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్లోబ్ ఉంది. సో కొంతమంది ట్రావెల్ గూడా చేస్తారనమాట.
వేరే వేరే ప్లేసెస్‌కి ట్రావెల్ జేయడానికి గూడా ఎక్కువ ఆస్కారాలున్నాయి. ఏదైనా గానీ ఒక మంచి మార్పు జరగాలి అంటే ఒకటి హార్డ్ హిట్టింగ్ ట్రూత్ అంటారు గదా! ఏదో మనకి బలంగా తగిలితే గానీ మనలో అంత పెద్ద మార్పులు రావు. సో, అక్కడ ఏదో బలంగా తగులుతుంది. ఇక్కడి నుంచి మీకు మార్పనేది మొదలవుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్. సో, ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది. అబండెన్స్ క్రియేట్ అవుతుంది. వెల్త్ లైఫ్‌లోకొస్తుందనమాట. ఇంతకు ముందు మీరు ఎక్స్‌పెక్ట్ చేసి గూడా జరగనాటివేవో మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేస్‌లో జరగబోతోంది. అండ్ ఇది ప్రాస్పెరిటీని క్రియేట్ చేస్తుందనమాట. వెల్త్‌ని అట్రాక్ట్ చేస్తుంది. డబ్బులు, ధనం రాబోతోందనమాట నెక్స్ట్ 7 డేస్‌లో. సో, మీరైతే దేని గురించి ఎక్కువ ఆలోచించకండి. టూ ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకండి. వదలడం చాలా కష్టంగా అనిపించొచ్చు. కానీ దీన్ని వదిలేస్తేనే మన లైఫ్‌లోకి ఇంకో కొత్తది రాబోతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లోగా ఉండిండొచ్చు. కానీ స్టెడీగా వస్తుంది. ఏస్ ఆఫ్ స్టార్స్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరేదన్నా కొత్తగా అనుకోని మీ గోల్స్ మీరు పర్సనల్ గోల్స్‌ని రీచ్ అవుతున్నారు అని వచ్చింది గదా! ఇక్కడ వాండ్స్ గూడా స్పీక్స్ అబౌట్ గోల్స్, యాంబిషన్స్, పర్పస్ వీటి గురించే ప్యాషన్ వీటి గురించే మాట్లాడుతుంది. సో, ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. అది గ్రోత్‌కి చాలా అవసరం. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ 2 నైట్స్ ఉన్నాయి. నైట్స్ ఎనర్జీ మనకు దేని గురించి చెప్తుంది అంటే, టేకింగ్ యాక్షన్. మనం యాక్షన్ ఓరియెంటెడ్‌గా మారుతున్నామనమాట. మెచ్యూర్డ్ ఎనర్జీస్ ఉంటాయి. వీళ్ళు ముందరికి వెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, మీరు ముందరికి వెళ్ళే టైం వచ్చింది. ఇంకా మీకు వెనకలకి ఏదైతే లాగుతుందో వాటిని వదిలేసేయాలనమాట. సో, మీ కర్తవ్యం ఏంటి? మీరు దేనికోసం ఉన్నారు? మీ ఛాలెంజెస్ ఏంటి? మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొని మీరు ముందరకు వెళ్తున్నారనమాట. ఈ టైంలో మీరు గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సుంటుంది. సో, బ్రెయిన్ గావచ్చు, మన థాట్స్ గావచ్చు, మన ఎమోషన్స్ గావచ్చు, వీటినన్నిటినైతే మటుకు మీరు గుర్రానికేసే పగ్గాల్లాగా పట్టు పెట్టుకొని, మీరు సరైన నిర్ణయాలైతే తీసుకోవాలి. ఫైనల్‌గా హై ప్రీస్ట్రెస్. హై ప్రీస్ట్రెస్ స్పీక్స్ అబౌట్ ఇంట్యూషన్. సో, మనం ఇంతకు ముందే అనుకున్నాం గదా! మాస్టర్ నంబర్ 22 ఆల్సో స్పీక్స్ అబౌట్ ఇంట్యూషన్ అని జెప్పి. సో, ఇక్కడ గోప్యం అనేది చాలా అవసరం. మీ మనసు ఏం జెప్తోంది? మీకేమనిపిస్తుంది? మీ ఇన్‌స్టింక్ట్స్ ఏమనిపిస్తున్నాయి? మీకేం చేస్తే బెటర్ అనిపిస్తుంది అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. మీరైతే గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే, ఆ అదృష్ట దేవత ఒక్కసారే తలుపు తట్టుతుంది. దరిద్ర దేవత ఎప్పుడు తలుపు తడుతూనే ఉంటుందంట. అట్లా అదృష్ట దేవత తలుపు తడుతుంది. తలుపు తట్టేదానికి ముందర గట్టి పాఠాలు నేర్పిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ టవర్, డిజాస్టర్స్. సో, ఏదో పెద్ద మార్పు, పెను తుఫాను అంటారు గదా! అట్లా మాదిర ఒకటి హార్డ్ హిట్టింగ్ ట్రూత్. ఎవరో మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ గురించి ఎనకాల ఏం జేస్తున్నారో తెలియడమో, లేకపోతే మీకు మీకే అరే! నా లైఫ్‌లో నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను. లేకపోతే ఇలాంటి వాటిల పైన అంటే ఇలాంటి అలవాట్ల పైన నేను టైం వేస్ట్ చేసినాను. ఇలాంటి మనుషుల పైన నేను టైం వేస్ట్ చేసినాను. సో, నేనింకా లైఫ్‌లో ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మీరు రియలైజ్ అయ్యేదేదో జరగబోతోంది. బ్యూటిఫుల్. దీనివల్ల ఏంటంటే లైఫ్ చాలా మంచిగా ముందరకు వెళ్తుంది. ఆవుల్ అంటే విజ్డమ్. ఆవుల్ అంటే లక్ష్మీదేవి వాహనం. సో, డబ్బులొస్తున్నాయి. ఫ్యామిలీలో ప్రశాంతత నెలకొంటోంది. ఆ టుగెదర్‌నెస్ ఉంది. స్ట్రాంగ్ బాండ్స్ క్రియేట్ అవుతున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. సో, వీటినన్నిటిని ఎంజాయ్ చేసి లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా మీరు మావులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గాని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్ ఎలా మారబోతుంది. 7 డేస్‌లో రాబోతున్న మార్పులేంటి? 7 డేస్ మనకేం తీసుకొనొస్తుంది? లైఫ్‌లో ఏం జరగబోతోంది? ఇవన్నీ మనం చూద్దాం. సో, పైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 7 డేస్. క్రౌన్ పర్సనల్ పవర్‌లోకి రాబోతున్నారంట మీరు. సక్యులెన్స్, రెసిలియన్స్, బ్యూటిఫుల్. మెడికల్ స్టాఫ్, హీలింగ్, వండర్ఫుల్. రీసైకిల్, రికవర్. వావ్!
నాకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ మీరేదన్నా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే వాటి నుంచి బయటపడబోతున్నారనమాట. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ గావచ్చు, లేదు ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండింటే వాటి నుంచి రికవర్ అవుతున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో ఈల్డ్, పేషెన్స్ అనుంది. ఇక్కడ మీరు చాలా ఓపిక పట్టునుంటారు. మీరు ఓపిక పట్టిన దానికి మీకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. ఈ నెక్స్ట్ 7 డేస్‌లో మీరు మీ పర్సనల్ పవర్‌లోకి రాబోతున్నారు. పర్సనల్ పవర్‌లోకి మనం ఎప్పుడొస్తాము? ఎప్పుడైతే మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటామో, మనం మన పర్సనల్ పవర్‌లోకి రాగలుగుతాం. సక్యులెంట్స్ అంటే ఏంటి? ఇవి వాటర్‌ని హోల్డ్ చేస్తాయి. సో, హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుందనమాట మీలో. ఇంతకుముందు చిన్న వాటికి కూడా రియాక్ట్ అయ్యి, చిన్న వాటికి కూడా భయపడిపోయి, చిన్న వాటికి కూడా గందరగోళం అసలు అరే! ఏమైపోతుందో ఏమో, ఎట్లవుతుందో ఏమో అని ఇట్లా టెన్షన్‌గా ఉంటే ఇప్పుడేంటంటే స్థిరంగా ఉండబోతున్నారనమాట. ఈ పేషెన్స్ వల్ల, ఈ లైఫ్‌లో ఇప్పటి వరకు జరిగిన వాటి వల్ల, ఈ సంఘటనల నుంచి మీరు తెలుసుకున్న పాఠాల వల్ల మీరేంటంటే, సరే ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. నేను టెన్షన్ పడో, నేను భయపడో నేను దేన్ని సాధించుకోలేను. ఉందాం, ఓపికగా ఉండి చూద్దాం అసలేం జరుగుతుందో. సో, ఆ హోల్డింగ్ కెపాసిటీ, ఆ రెసిలియన్స్ పెరుగుతుందనమాట మీలో. తద్వారా మీరు హీలింగ్‌కి దోహదపడుతుంది. మీ సెల్ఫ్ హీలింగ్‌కి దోహదపడుతుందనమాట. అండ్ ఇక్కడ మీకేదన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నా గానీ హెల్త్ వైస్ మీకొక అండర్‌స్టాండింగ్‌కొస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో గానీ నన్ను నేను తీసుకొని పోగలిగితే తొందరగా నేను హీల్ అవ్వగలుగుతాను. ఇప్పుడు ఒక జబ్బుంది. ఈ జబ్బుని మనం ఎట్లా నయం జేసుకోవాలి? ఈ పలానా మెడిసిన్ వాడిన దాని వల్ల జబ్బు నయమవుతుంది. లేదు ఫిజియోథెరపీ తీసుకున్న దాని వల్ల జబ్బు నయమవుతుంది. అలా మాదిరా ఏదైతే మనకి అవసరమో దాన్ని తీసుకొని మనం ముందరకు వెళ్తే మనం నయం జేసుకోగలుగుతాము అనేది తెలుసుకుంటారనమాట. సో, హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం హీల్ అవుతామో మనం రికవర్ అవుతాం గదా! సో, ఆ బాధల నుంచి బయటపడుతున్నారనమాట. మీరు రికవర్ అవుతున్నారు. సో, ఇక్కడేముంది హలో అగైన్ అని చెప్తున్నారనమాట. ఇప్పుడు వరకు హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉనింటే ఇక్కడ హోప్ క్రియేట్ అవుతుంది. ఆ హోప్ నుంచి ఏంటంటే యెస్, నేను నిలబడగలుగుతాను. నేను రికవర్ అవ్వగలుగుతాను. ఎలాంటి వాటి నుంచైనా గానీ నేను మళ్ళా బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్. ఇలాంటి మెంటాలిటీతోనే ముందరికి వెళ్ళిపోండి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో 3 సో, క్రియేటివిటీ పెరుగుతుంది. 4 స్టెబిలిటీ‌లోకొస్తున్నారు. సో, 8+3 అంటే 11. 11 అంటే ఇండివిడ్యుయాలిటీ, మీ పర్సనల్ పవర్‌లోకొస్తున్నారు. లేదు 1+1 2 కింద తీసుకుంటే మనము ఆ బ్యాలెన్స్‌లోకొస్తున్నారనమాట. రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. సో, 8+2 అంటే 10. 10 అంటే కంప్లీషన్స్ గురించి మాట్లాడుతుంది. ఎన్‌లైటన్‌మెంట్ గురించి మాట్లాడుతుంది. లేదు మళ్ళా దాన్ని 1 నంబర్‌కి తీసుకొని పోయినామంటే న్యూ బిగినింగ్స్ గురించి చెప్తుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని ఆరకిల్ కార్డ్స్ చూద్దాం. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. రికవరీ ఉంది. క్రియేటివిటీ పెరుగుతోంది. స్టెబిలిటీలోకొస్తున్నారు. సో, పర్సనల్ పవర్ గెయిన్ అవుతున్నారు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ 7 డేస్‌లో ఇంకేం జరగబోతుందో మనం చూద్దాం. లక్ బ్యూటిఫుల్. అగైన్ 10. సో, యూ ఆర్ రైట్ టు బి స్ట్రాంగ్ అండ్ ఆప్టమిస్టిక్ అబౌట్ ది ఆపర్చునిటీస్ అహెడ్. బ్యూటిఫుల్. మీరు చాలా స్ట్రాంగ్‌గా, ఆప్టమిస్టిక్‌గా ఎవాల్వ్ అవుతున్నారు. తద్వారా క్రియేట్ అవుతున్న ఆపర్చునిటీస్‌ని మీరు హోల్డ్ చేయగలుగుతారనమాట బెటర్‌గా. బ్యూటిఫుల్. స్నేక్. Your intuition and healing powers will guide you to a better path. Just be careful. సో, ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్ ఉంది. ఇక్కడ స్నేక్ గూడా ఉంది. స్నేక్ ఏంటి? దానికి అవసరం దాని పాత స్కిన్‌ని వదిలేసి కొత్తగా స్కిన్‌ని తయారు చేసుకోగలుగుతుంది గదా! సో, మీ ఇంట్యూషన్ అంటే నమ్మండి. మీ హీలింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నమ్మకం పెట్టుకోండి. మీరు బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలుగుతారు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మళ్ళా 10 వచ్చింది. 28. ఇక్కడ 28 ఉంది. రిపిటీషన్ ఆఫ్ నంబర్. సో, 28. సో, 10 ఆ కంప్లీషన్స్ గురించి మాట్లాడుతుందనమాట. సో, లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. బీ అవేర్. బీ కేర్‌ఫుల్ హూ యూ ట్రస్ట్ ఎట్ దిస్ టైమ్. ఎవరినైతే నమ్ముతున్నారో వీళ్ళని నమ్మచ్చా? నమ్మకూడదా? అనంటే జాగ్రత్తగా అంటాడండి. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ రిపిటీషన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఏంజెల్స్ ఆర్ విత్ యూ అండ్ దే ఆర్ టెల్లింగ్ యూ థట్ మేమున్నాం, మీ చుట్టుపక్కలే ఉన్నాము, మీకు హెల్ప్ చేస్తున్నాము. మీకు ఎప్పుడన్నా ఏమన్నా అనిపిస్తే యూ జస్ట్ స్పీక్ అవుట్.
యూనివర్స్‌కి మనం చెప్తున్నప్పుడు మనం పాజిటివ్‌గా థింక్ చేసి, పాజిటివ్‌గా మనకు కావాల్సినటివి మనం ఏదైతే అనుకుంటున్నామో అవి చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామనమాట. సో, మీరలా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. మీరైతే భయపడకండి. మీతో మేమున్నాము అని చెప్తున్నారనమాట. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి 27 ప్రపోజల్. ఎ రొమాంటిక్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీ ఈస్ ఇండికేటెడ్. సో, ఇక్కడ ఎవరన్నా ఈ నెక్స్ట్ 7 డేస్‌లో కొంతమంది వచ్చి ప్రపోజ్ చేయొచ్చు. సో, మ్యారేజెస్ ఫిక్స్ అవ్వచ్చు. లేదు అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయని మనం ఫస్టే అనుకున్నాం గదా! సో, ఇది దాన్నే ఇండికేట్ చేస్తుంది. మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఇంకేం ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎంపరర్. సో, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ దేని గురించి చెప్తుందంటే న్యూ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. స్టూడెంట్స్‌కి చాలా ఫేవరబుల్‌గా ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఎంపరర్ అంటే పవర్ గురించి మాట్లాడుతుంది, స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతుంది. పవర్ఫుల్ రిలేషన్షిప్స్‌ని మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు. మీ పర్సనల్ పవర్ అన్నారు కదా! ఇక్కడ క్రౌన్. సో, అది చేజెక్కించుకోబోతున్నారనమాట. మీరు చాలా బలంగా తయారవుతున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరొక గుడ్ మదర్ అయ్యుంటారు. ఇక్కడ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్‌తో మీ పిల్లలు ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నారనమాట. సో, పిల్లలకి మంచి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, మీరు ఏదైతే సమకూర్చాలనుకుంటున్నారో వాటిని సమకూర్చుకుంటారు. అది మీకోసమైనా అవ్వచ్చు, మీ నెక్స్ట్ జనరేషన్స్‌కైనా అవ్వచ్చు. ఈ 7 డేస్‌లో దానికి ఒక క్రియాశీలకమైన పాత్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, ఇది మీతోనే గాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్‌కి గూడా ఇది దోహదపడుతుందనమాట. ఇక్కడ ఒక పెద్ద వేలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే చిన్న చితక గాదు, చాలా పెద్ద వేలో థింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. అందుకనే ఇక్కడ హలో అగెయిన్ అంటున్నారు. అంటే చచ్చి బతికాను అంటారు గదా! అది లిటరల్‌గా చచ్చి బతకడం అంటే చచ్చి బతకడం గాదు గదా! ఒక్కొక్కసారి ఏంటంటే ఆ డెత్ బెడ్‌లోకి వెళ్ళి మళ్ళా రావడం. ఒక్కొక్కసారి ఏంటంటే అలా లో ఫేజ్‌ని హిట్ జేసి మళ్ళా అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం. సో, అట్లా బౌన్స్ బ్యాక్ అవుతున్నారనమాట. మీరు ఫార్ బెటర్‌మెంట్ ఇదంతా జరుగుతోంది. సో, 7 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ పేషెన్స్ వచ్చింది గదా! 7 ఆఫ్ పెంటికల్స్ గూడా ఆ ఓపిక గురించే మాట్లాడుతుంది. ఓపికగా వెయిట్ జేసినారు. ఏ రిజల్ట్స్ కోసమైతే మీరు ఇన్ని రోజులు ఓపికగా వెయిట్ చేసినారో, ఆ రిజల్ట్స్ మీ ఫేవరబుల్‌గా రాబోతుంది. మీ కష్టానికి ఫలితం దక్కుతుందనమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ 7 డేస్‌లో. ఇది ఈరోజు కష్టపడిన దానికి ఈరోజు వచ్చిన ఫలితం గాదు. మీరు కొన్ని నెలలుగా గావచ్చు, కొన్ని రోజులుగా గావచ్చు, కొంతమందికైతే కొన్ని సంవత్సరాలుగా కష్టపడిన దాని ఫలితం ఇప్పుడు దక్కబోతోందనమాట ఈ నెక్స్ట్ 7 డేస్‌లో. ఇంకా న్యాయం న్యాయమొస్తోంది. సో, న్యాయబద్ధంగా మీరు తెచ్చుకుంటున్నారు మీకు దక్కాల్సిన వాటిని. సో, ఇక్కడ జస్టిస్ అంటే లైఫ్‌లో ఆ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుందనమాట. సో, ఆ హార్మనీ, పీస్. సో, పీస్‌ఫుల్‌గా రిజాల్వ్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక కార్డ్ ఏంటంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్స్. డబ్బులు ద్వారా. సో, డబ్బులు క్రియేట్ అవుతున్నాయి. కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అబండెన్స్ క్రియేట్ అవుతుంది. చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉండబోతున్నారనమాట. చాలా పవర్‌ఫుల్‌గా థింగ్స్‌ని చేస్తారు. మీ మేజర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కన్సర్న్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ ఫేజ్‌లో రిజాల్వ్ అవ్వబోతున్నాయన్నమాట. అండ్ ఫైనల్‌గా మనం ఇంకొక కార్డ్ తీసుకోవాలంటే ఓకే. ఇక్కడ ఇంకా 2 ఆఫ్ సోర్డ్స్. టూ వే టూ వే థింకింగ్ అంట వద్దు. 2 విధాలుగా ఆలోచించి మీ ప్రశాంతతను పోగొట్టుకోకండి. ఏదైనా గానీ గట్టిగా ఒక నిర్ణయం వైపు మగ్గు చూపిచ్చి, ఆ పాత్‌లో వెళ్ళినప్పుడు ఏంటంటే, మీరు అనుకున్న వాటిని ఈజీగా పొందగలుగుతారు. ఇక్కడ ఎందుకు అంటే, ఇక్కడ చాలా ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇదా? అదా? అదా? ఇదా? దేనితో మనం ముందరికి వెళ్ళాలి అనే సందిగ్ధతలో ఉంటారు. ఇక్కడొచ్చింది గదా! జస్ట్ బీ కేర్‌ఫుల్ అని జెప్పి. ఎందుకు అంటే, ఇందుకే. ఇక్కడ ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, మనం
దేన్ని మనం పట్టుకొని ముందరికి వెళ్ళాలి అని చెప్పి మనకు అర్థం అవ్వదు. అందుకనే ఇంట్యూషన్ గురించి గూడా జెప్పారు గదా! సో, ఇక్కడ స్నేక్‌లోనే వచ్చింది ఇంట్యూషన్ గూడా. మీ మనసు ఏం జెప్తోంది? మీరేమనుకుంటున్నారు? మీ ఇన్‌స్టింక్ట్స్ ఏం జెప్తున్నాయి? మీ గట్ ఫీలింగ్ ఏంటి? దాని ప్రకారం ముందరికి వెళ్ళిపోండి. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని జెప్పి కన్‌ఫ్యూజ్ అయితే మట్టుకు అవ్వకండి. ప్రశాంతంగా కొంసేపు కూర్చొని మెడిటేట్ జేసుకొని, కీడించి మేలించి రైట్ ఆప్షన్‌ని సెలెక్ట్ జేసుకొని లైఫ్‌నైతే బ్యూటిఫుల్‌గా మలుచుకోవచ్చు. నెక్స్ట్ 7 డేస్ మీకు రాబోతోంది ఇదే. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.